స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుల సహాయ మాత పండుగకి సిద్ధపడుతుంది సంఘం అంతా కూడా. గురువుగారు 9 రోజులు నవదిన ప్రార్థనలు పెట్టారు. నవదిన ప్రార్థనలు పెట్టడం కాదు, 9 అంశాల మీద ధ్యానాంశాలు ఇచ్చారు. ఈ మొదటి రోజు ధ్యానాంశం, ఫాదరు సోషల్ మీడియాను బాగా వాడతారు. నేను ఏ మీడియాను వాడిని వచ్చిన బాధ అదే. ఆయన సోషల్ మీడియా బాగా వాడతారు కదండి. ఆయన టెక్నాలజీ మ్యాన్, హైటెక్ మ్యాన్ ఆయన. మరి ఆయన తయారు చేసినటువంటి పండుగ ప్యాంప్లెట్ సోషల్ మీడియాలో పెట్టారు, స్టేటస్లో పెట్టారు. ఈరోజు మొదటి రోజు ఆయన పెట్టిన ధ్యానాంశం ఏంటి, ఎవరైనా చెప్పగలరా? అద్భుతం, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరో అంటున్నారు సున్నితంగా తన్నించుకోండి అన్నాను. సున్నితంగా సరిచేసుకోండా తన్నించుకోండా? సరిచేసుకోండా సరి చేసుకుందామా? రెండు తేడా ఉంది. సరి చేసుకోండి అని అంటే నేను కాదు, నువ్వు సరి చేసుకొని అర్థం. సరి చేసుకుందామంటే మొన్న ఒకసారి పాప సంకేతనానికి ఒక ఆయన వచ్చి అంటాడు, ఫాదర్ మీరు పాపి అయి ఉన్నారన్నాడు. అంటే నేను పాపినై ఉన్నాను అనడానికి ఫాదర్ మీరు పాపి అయి ఉన్నారు అని అంటే, నేను పాపాత్మనే లేరా, ముందు నీ పాపాలు చెప్పు ఎక్కడికి వచ్చిందని. అలా సరి చేసుకోండి కాదు, సరి చేసుకుందాం. ఎలా సరి చేసుకుందాం? సున్నితంగా సరి చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అద్భుతమైన అంశాలు పెట్టారు, చాలా బాగున్నాయి. నేనే రోగినైతే, ఇటువంటి మాటలు మరి చూడాలి. ఒక్కొక్క గురువు మంచి అంశాలు ఇచ్చారు. మరి సున్నితంగా సరి చేసుకుందాం. ఈ రోజుల్లో ఇది అవసరం. దేవుడు సృష్టి ఆరంభము నుండి ఎప్పుడైతే సృష్టిని కలుగు చేశాడు, 6 రోజుల పాటు అగునుగా కానీ పలికిన దేవుడు 6వ రోజు మానవుణ్ణి చేశాడు. దేని నుండి చేశాడు మానవుణ్ణి? మట్టి నుండి మానవుని తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టిని ఎన్ని పర్యాయాలు సరిచేస్తూ దానికి ఒక రూపం ఇచ్చాడు. అలా మొద్ద కొట్టి ఆదాము కలుగునగాక నువ్వు రావాలి అన్నాడు, జీవం పోశాడా? చూడండి, శిల్పులు ఏం చేస్తారు, అలా చెక్కుతూనే ఉంటారు. ఎక్కడైనా ఎక్స్ట్రా మట్టి ఎక్కువైపోతే తీసేస్తుంటారు, సరి చేస్తూనే ఉంటారు, అది బాగా వచ్చే వరకు. శిల్పాన్ని సరిచేస్తేనే ఆ శిల్పం అందంగా తయారవుతుంది. మనిషిని సరిచేస్తేనే మనిషికి భవిష్యత్తు ఉంటుంది. ఎద్దును సరిచేస్తేనే పొలం పంట పండుతుంది. ఈ 3 సరిచేయబడకపోతే ఈ లోకానికి అందం లేదు, ఈ లోకానికి పంట లేదు, ఈ లోకానికి భవిష్యత్తు లేదు. శిల్పి శిల్పాన్ని సరిచేస్తూ ఉంటాడు. అబ్బా ఏముందరా అంటాం శిల్పం చూడగానే. అంటే దాని అర్థం ఏంటి? ఆ శిల్పం అనేక పర్యాయాలు సరిచేయబడడానికి సిద్ధపడింది. అలానే మనిషి కూడా సరిచేయబడడానికి సిద్ధపడినప్పుడు ఆ మనిషికి భవిష్యత్తు ఉంటుంది. సరి చేసుకోనటువంటి మనిషి ఎప్పటికీ మంచి భవిష్యత్తును చూడలేడు. అలానే ఎద్దును, ఈ లోకంలో పంట పండుతుంది అని అంటే దుక్కు దున్నే ఎద్దును దుక్కు దున్నే రైతు సరిచేస్తుంటాడు. దేవుని బిడ్డలారా, సున్నితంగా సరిచేసుకుందాం.
సో ఈ సరిచేయడం అనేది సృష్టి ఆరంభం నుండే ప్రారంభమయ్యింది. మానవుడు తప్పు చేస్తుంటాడు, దేవుడు సరిదిద్దుతుంటాడు, ప్రవక్తల ద్వారా సరిదిద్దడం, మాటలతో సరిదిద్దడం. అయినా మాటను అతిక్రమించి ఇంకా పాపం అయితే ఒక 2 తన్నులు దండం. అదే కదా జరిగింది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సరిచేస్తుండడం, మళ్ళీ లైన్లోకి రావడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ దేవుడు శిక్షించడం, మళ్ళీ సరిచేసుకోవటం, ఇదే తంతు. మా ప్రొఫెసర్ ఒకసారి మెస్పాంగ్ గాబ్రియల్ అని మేము సెమినారీలో ఉన్నప్పుడు చెప్పేవాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి చాలా మంచి పోలిక ఇచ్చారు ఒకసారి. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసేవారు, తన్నించుకునేవారు, మళ్ళీ దారిలో పడేవారు, మళ్ళీ తప్పు చేసేవారు, మళ్ళీ దేవుడి చేత తన్నించుకునేవారు. అంతే కదండి. ఆ ఎడారి జీవితం అంతా అలాగనే సాగింది. అలాట 2 భార్యాభర్తలు ఉన్నారు. భర్త తాగుబోతు. సాయంత్రం అయితేడికి 4 కోటర్లు వేసి ఇంటికి రావడం, వీపు సరిచేస్తుండేవాడు. ఎవరికి అలా ఆవిడికి వీపు సరిచేస్తుండేవాడట. రోజు ఆయన తాగి రావడం, ఈవిడ వాగడం, ఆయన 4 తన్నడం, పడుకోవడం. తాగి రావడం, ఈవిడ వాగడం, ఆయన తన్నడం, పడుకోవడం. ఆయన తాగి రావడం, ఈవిడ వాగడం, తన్నడం, పడుకోవడం. ఇదే జీవితం. సడన్గా ఆయన చచ్చిపోయాడట. ఉదయం అంత్యక్రియలు అయిపోయి, 11కో 12కో అంత్యక్రియలు అయిపోయి, వచ్చిన చుట్టాలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం అయితేడికి ఈవిడ ఒక్కరిదే ఉంది. ఆవిడకి అలవాటు అయిపోయింది కదా. ఆయన రావడం, ఈవిడ వాగడం, 4 తన్నడం వీపు మీద. ఏం చేయాలో అర్థం అవట్లేదు. వీపు నుసేస్తుందట. అప్పుడు ఏం చేసిందట తెలుసా? ఇంటి మీదకి రాయిసిరి వీపు అడ్డెట్టుకుందట. సో దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకం నడుస్తుంది అని అంటే, ఉపదేశకుని గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఈ భూమి మీద తప్పు చేయక ఒప్పు చేయవాడు ఎవడునూ లేడు. ఇదొక పోరాటం. మనిషి మరణం వరకు పోరాడుతూనే ఉంటాడు. పాపంలో పడిపోతుంటాడు, లేస్తూ ఉంటాడు. ఇదొక పోరాటం. అందుకే పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా కొరకు పందెపు బహుమానం వేచి ఉన్నది. ఇదొక పోరాటం. ఇట్స్ ఎ స్ట్రగుల్, ఇట్స్ ఎ ఫైట్. ఇదొక పోరాటం. ఈ పోరాటంలో పడిపోయిన వాడు లేవాలి, సరిదిద్దేటప్పుడు సరి చేసుకోవాలి, లేదా తనను తాను సరి చేసుకుని లేవాలి. ఇలా నడుస్తూనే ఉండాలి. అందుకే లోకాంత్యం వరకు ఈ లోకం నడుస్తూనే ఉంటుంది. ఎందుకు? సరి చేయబడుతుంది. అయితే ఈ సరి చేసుకోవడంలో ఎలాగట? సున్నితంగా సరి చేసుకోవాలి. అర్థమైందా? ఆ మాటలు ఫాదర్ గారు ఎక్కడి నుంచి ఇచ్చారంటే, ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. వైరము, మోహము, క్రోధము వానిని త్యజింపుడు. అరుపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. అవునండి. సరి చేసుకోవటంలో అరుపు ఉండకూడదు. అరుస్తారు కాకిలాగా. సరి చేయటంలో అవమానం ఉండకూడదు. సున్నితంగా ఎప్పుడు కూడా అరుపులతో అవమానంతో సరిచేస్తే ఆ మనిషి ఎప్పటికీ సరిదిద్దుకోడు. ఇంకా మూర్ఖంగా తయారవుతాడు, ఇంకా ఘోరంగా తయారవుతాడు. ఎప్పుడు ఒక మనిషి సరి చేసుకుంటాడు తెలుసా? ఆ మనిషిని శుతిమెత్తగా సున్నితంగా ఇది అని చూపించగలగాలి. తన తప్పును తెలుసుకునేటట్టు, తన తప్పు చేస్తున్న తప్పు
ఆ తప్పులోకి తొంగి చూసుకునేటట్టు చేయాలి. కానీ ఈ లోకం ఏమవుతుందంటే ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ఎందుకు గొడవలు, ఎందుకు ఇంట్లో కొట్లాట్లు, బయట ఇవన్నీ కూడా అరుపులు కదండి. అరుపులు లేని ఇల్లు లేదు ఈరోజు, అరుపులు లేని ఇల్లు లేదు. దసరా రోజు భర్త కొన్ని నిప్పులు ప్లేట్లో పెట్టి సాంబ్రాన్ని వేసుకొని వచ్చి అలా ఆవిడకి ఇలాగ వేస్తుండట. ఏడు చేస్తుండ భార్య అన్నదట, ఏంటండి నాకు దూపం వేస్తున్నారు, దసరా పండగ కదవే అంటే. దసరా పండగ అయితే నాకు దూపం వేస్తున్నారంటే ఈరోజు ఆయుధాల పూజ. ఏంటి ఆయుధాల పూజ? నీ నోటిని మించిన ఆయుధం ఏముంది కదా అన్నాడట కదండి. దసరా రోజు ఏంటి పూజ? ఏంటి యాక్చువల్గా అది ఆయుధాల పూజ. సో భర్త అన్నాడట, నీ నోరుని మించిన ఆయుధం మరి ఏంటి అన్నాడు. ఏం మాడాలు ఆయుధాలేనా? అంతే. సో దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఈ అంశం సున్నితంగా సరిచేసుకుందాం. ఈరోజు 2 పాయింట్లు ఏంటంటే, ఎందుకు సరిచేయాలి, ఎలా సరిచేయాలి. ఎందుకు సరిచేయాలి, ఎలా సరిచేయాలి. ఎందుకు సరిచేయాలి అనంటే మనిషి యొక్క అభివృద్ధిని కోరుకోవడం, అందుకే మనిషిని సరిచేయాలి. రెండవది ఏంటంటే మనిషి రక్షింపబడడానికి సరిచేయాలి. ఎందుకు సరిచేయాలి? మనిషి అభివృద్ధిని కోరుకోవాలి. మనిషి యొక్క అభివృద్ధి కోరుకుంటే ఆ మనిషిని సరిచేయాలి. తర్వాత ఆ మనిషిని పతనం నుండి రక్షించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. మనిషి యొక్క అభివృద్ధిని కోరుకున్నాడు, మనిషి యొక్క పవిత్రతను కోరుకున్నాడు. మనిషి తన వద్దకు చేరుకోవాలి, ఇదే ఆయన తలంపు. కాబట్టి పడిపోతున్న మనిషిని సరిచేసుకుంటూ కాపాడుకుంటూ సరిదిద్దుతూ ఉన్నాడు. తర్వాత పతనం నుండి రక్షించడానికి సరిచేస్తూ ఉన్నాడు. ఇక రెండవది ఏంటంటే ఎలా సరిచేయాలి. ఈరోజు అంశం ఏంటి? ఎలా సరిచేయాలట? సున్నితంగా సరిచేయాలి. యేసు ప్రభు దేవాలయమునకు వచ్చారు. ఈరోజు వాక్యం చూడండి. ఈరోజు వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ఏం జరిగింది? కొందరు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఆమె ఏం చేస్తుంటే పట్టుకున్నారు? వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నారు. ఆమెను తీసుకొని వచ్చారు ప్రభువు దగ్గరికి. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది. మరి నువ్వేమంటావు అన్నారు. ఆయన వంగి నేల మీద వ్రాయడం మొదలుపెట్టాడు. నేల మీద రాస్తుంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు సమాధానం కోసం. ఏం చేయమంటావు? ఈమె తప్పు చేసింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. తప్పు చేసిన ఈమెను ఏం చేయమంటావు అని మళ్ళీ అడిగారు. ఆయన లేచి ఒక మాట అంటాడు, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయండి. వెంటనే రాళ్లతో వచ్చిన వాళ్ళు రాళ్ళు వదిలేశారు. రాళ్లతో వచ్చిన వాళ్ళు రాళ్ళు వదిలేశారు. దేవుని బిడ్డలారా,
శిక్షించడానికి వచ్చినటువంటి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులని సహితం దేవుడు ఆ సమయమున సరిచేశాడు. ఎరా, మీలో తప్పు లేనివాడు ఎవడు? మీలో తప్పు లేనివాడెవడు? దేనికి శిక్షిస్తారు? ఈమెను సరిచేయడానిక, చంపేయడానికి తీసుకొని వచ్చారు. తప్పు చేస్తే చంపేయడం కాదు, సరి చెయ్యాలి. అప్పుడే ఆ మనిషికి భవిష్యత్తు ఉంటుంది. మోషే ధర్మశాస్త్రం చంపేయమని అంటుందన్నారు, కానీ నేనంటాను సరి చేస్తే సరిదిద్దుకుంటుంది. సరిదిద్దాలనుకున్నటువంటి మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. సరి చేసుకున్న వానికి సరిదిద్దే హక్కు ఉంది. సరి చేసుకోలేని వాడు ఎప్పటికీ ఇతరులను సరిదిద్దే హక్కు లేదన్నాడు. తప్పు చేస్తూ చంపేయమంటే జైలు ఎందుకు? జైలు దేనికి? ఒక మనిషిని సరిదిద్దడానికి, ఆ మనిషికి భవిష్యత్తు ఇవ్వడానికి. అందుకే ఆగస్టు 15 నాడు మంచి ప్రవర్తన కలిగిన వారిని ఏం చేస్తారు? రిలీజ్ చేస్తారు. అంటే వాడిలో మార్పు వచ్చింది, వాడికి భవిష్యత్తు ఉంది. ఒకసారి అనకాపల్లిలో నేను సబ్ జైలుకి వెళ్ళానండి. క్రిస్మస్ రోజు నైట్ పూజకి పగల పూజకి వచ్చిన పళ్ళయి పట్టుకొని సబ్ జైలుకి వెళ్ళి ఖైదీలకు పంచుతూ చిన్న క్రిస్మస్ సందేశం ఇచ్చి ప్రార్థన చేశాను. మళ్ళీ ఒక్కొక్కరిని దీవించడానికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి దీవిస్తుంటే ఒక ఆయన, అయ్యగారు ప్రార్థన చేయండి, తొందరగా బయటికి వెళ్ళి దాని అంతు చూడాలండి అంటుండే. అలా ఆవిడ అంతు చూస్తాడట. ఆడొచ్చింది దేనికి? తన్నినందుకే వచ్చాడు. హెరాస్మెంట్ కేసు, గృహహింస. కానీ ఈడు అయ్యగారు ప్రార్థన చేయండి, తొందరగా బయటికి వెళ్ళి దాని అంతు చూడాలని. నేను ఇలా చూశాను, కళ్ళు మూసి ప్రార్థన చేసిన వాడిని ఇలా చూశాను. నువ్వు వచ్చింది దేనికి ఇక్కడికి? మళ్ళీ అంతు చూస్తే మళ్ళీ ఇక్కడికే వస్తా. మారు అంటే నా ప్రార్థన నిన్ను విడుదల చేసి మరొక హత్య చేయమని నన్ను ప్రార్థన చేయమంటాను అని అడిగాను. అంటే ఆ మనిషి అక్కడ కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా లేడు. అద్భుతమైన సందేశం ఇచ్చాను ఆ సమయంలో, చక్కని మాటలు చెప్పాను. ప్రతి మనిషికి భవిష్యత్తు ఉంది అని. సో ఆ ప్రార్థనలో కూడా అయ్యో చేసిన తప్పును తెలుసుకొని, నిజమే కదా నేను ఎందుకు ఇక్కడున్నాను, నన్ను నేను సరిదిద్దుకుంటే నాకు ఒక భవిష్యత్తు ఉంటుంది అని ఆ మనిషి ఆ సమయంలో సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఆ సమయంలో చంపడానికి తీసుకొని వచ్చినటువంటి పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను సరిచేస్తూ ఉన్నాడు. ఫస్ట్ చంపాలనుకున్న వాడిని సరిచేశాడు. నేరం చేసినటువంటి, వ్యభిచారం చేసినటువంటి ఆ స్త్రీని కాదు ఆయన సరిచేసింది. ఎవరిని? చంపాలనుకున్న వాడిని సరిచేశాడు. ఎరా, మీలో తప్పు లేనివాడెవడు? వెంటనే రాళ్ళు వదిలేసి వాళ్ళల్లోకి వాళ్ళు తొంగి చూసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళలోకి వాళ్ళు తొంగి చూసుకున్నారు. నిజమే కదా? ఎంత సున్నితంగా సరిదిద్దాడండి ప్రభు. మరి అటువంటి ప్రభు గట్టిగా చప్పలు కొట్టాలా లేదా? అదే మన దగ్గరికి వచ్చింది అనుకోండి ఆ గొడవ, ఎలా ఉంటుంది తెలుసా? యాదవల్ల ఎరా చేత ఇది మొత్తానికి నోరంతా బూతులు మాట్లాడి పెద్ద గొడవ పెట్టేసి, అయితే ఆమె పక్షాన్ని నేను మాట్లాడతా,
లేకపోతే వీళ్ళ పక్షానైనా మాట్లాడి ఎవరో ఒకరిని బలి చేసేసి కదండి, కొట్టడానికి వచ్చినోడినైనా తప్పు పట్టి, లేకపోతే ఈవిడినైనా తప్పు పట్టి ఎవరికొకరికి శిక్ష వేసేస్తావు. కానీ ఆ రోజు ఇద్దరికీ శిక్ష పడలేదు. శిక్షించడానికి వచ్చినటువంటి పరిసయ్యులకి, ధర్మశాస్త్ర బోధకులకి శిక్ష పడలేదు. తప్పు చేసినటువంటి వ్యభిచారం ఆ స్త్రీకి కూడా శిక్ష పడలేదు. ఇది క్రీస్తు గొప్పతనం. ఇది న్యాయం అంటే. అర్థమైందా? ఇది న్యాయం అంటే. ఇది ఒక సుప్రీంకోర్టు అంటే. ఇది ఒక హైకోర్టు అంటే. ఇది జ్యుడిషియల్ అంటే. చూశారా ఎంత చక్కగా సున్నితంగా ప్రభు వాక్యం ఏం చెప్పాలి, మనోడు సున్నితంగా సరిచేసుకుందాం అన్నాడు. ఏం చెప్పమంటావు ప్రభు అని ఆలోచన చేస్తే వెంటనే ఈ అంశం గుర్తొచ్చింది. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ. ఎంత చక్కగా మీలో పాపం లేనివాడు రాయేయండ్రా అన్నాడు. అద్భుతం. తట్టాడు ప్రభు, వాళ్ళ హృదయాలను తట్టాడు, సరిచేస్తున్నాడు. చేతి నిండా రాళ్లతో ఉన్నటువంటి మనుషులను సరిచేస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా కదా. ఏదో సినిమాలో అంటాడు, ఎంత చక్కగా కొట్టాడురా, ఏదో అంటు కట్టినట్టు, ఏదో అలా ఎంత చక్కగా కొట్టే హృదయం మీద కొట్టాడు, తెరిచాడంతే ప్రభు. మీలో పాపం లేనివాడు అనగానే వాళ్ళను వారు సరిచేసుకోవడం మొదలుపెట్టారు. ఎవడు సున్నితంగా సరిచేస్తాడు తెలుసా? తన తప్పును తాను తెలుసుకున్నవాడు. మూర్ఖులు తమలో తప్పున్నా ఎదుటి స్త్రీ యొక్క తప్పును వేలెత్తి చూపించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు తెలుసా? తమ తప్పు తామకి ఎప్పుడూ చూసుకోవట్లే. అర్థమైందా? ఫస్ట్ సరిదిద్దాలనుకున్నవాడు వాడు వీపు వాడు గోక్కోవాలి. ఏం చేయాలి? వాడు వీపు వాడు గోక్కోవాలి. మొన్న ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఫస్ట్ టైం అండి, నాకు దురద పుడితే నానా బాధలు పడి ఇలాగే గోకుతూ ఉంటాను. ఏదో ఒకలాగా ఇలాగ అంటాను. కానీ ఒక ఇంటికి వెళ్తే ఎంత చెక్కతోటి 4 పళ్ళు ఇలాగుండి ఉంది. నాకు నిజంగా అండి ప్రామిస్, నేను ఎప్పుడు వీపు గోకుడు పార చూడలేదు. అక్కడ ఆ ఇంటికి వెళ్తే టీపాయ్ మీద ఉంది. ఏటమ్మా అన్నాను. ఇది ఫాదర్ అంటే ఇది వీపు గోక్కోడానికన్నా. మరి ఇప్పుడు వరకు నేను ఇలాగే గోక్కుంటాను అన్నాను. సో ఈ లోకం ఎలా ఉందంటే ఎదుటోడు వీపు గోకడం మొదలు పెట్టారు. ఎవడు వీపు వాడు గోక్కోవట్లేదు ఈ ప్రస్తుత సమాజంలో. వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఎలాగా, వాళ్ళు ఎలాగా. రే నువ్వు ఇలా ఉండకూడదురా, నువ్వు ఇలా ఉండకూడదంటే నువ్వు ఎలాగున్నావు ఫస్ట్. అది ప్రభు అన్నారు. ఆమె ఎలాగుందో మీకెందుకురా, మీరు ఎలా ఉన్నారు. ఫుల్టన్ షీన్ ఏమంటారు తెలుసా? తీసుకొచ్చిన వాళ్ళందరూ ఆవిడ దగ్గరికి డైలీ కస్టమర్స్ అట. ఫుల్టన్ షీన్. దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ప్రభు సరిచేస్తున్నాడు. సరిదిద్దాలి, లేకపోతే చట్ట ప్రకారం చంపేయాలనుకుని అటువంటి మనసుతో వచ్చిన వారిని సరిచేసి పశువుల్ని మనుషులు చేసి పంపించాడు. ఆకుండా ఒక్క నిమిషం పాటు చప్పట్లు కొడదండి. పశువులు, క్రూరత్వం, పశుతత్వం, యానిమల్. ఈ మధ్య ఏదో సినిమా వచ్చింది, యానిమల్ అట. పశుతత్వం. ఆ రోజు రాళ్ళు పట్టుకొని వచ్చిన వారిలో పశుతత్వం ఉంది, మానవత్వం లేదు. మనుషులు లేరు, వాళ్ళల్లో పశువులు ఉన్నాయి.
కానీ ప్రభు వారిలో ఉన్న పశుతత్వాన్ని ఎంత చక్కగా ఒక్క మాటతో, మంచివాడెప్పుడు ఒక్క మాటతోనే సమస్యను పరిష్కరిస్తాడు, రెండో మాట ఉండదు. ఒకే మాట, మీలో తప్పు లేనివాడు రాయి వేయండి. ఎంత చక్కగా సరిచేశాడు, చాలా సున్నితంగా. పరుషమైన పదజాలం వాడడం కానీ, పరుషంగా ప్రవర్తించడం కానీ ఏదైనా జరిగిందా? జరగలే. వరలో ఉన్నటువంటి కత్తిని తీసి మాల్కూసు చెవిని తెగ నరికినటువంటి పేతురుని ఎంత చక్కగా సరిదిద్దాడు. పేతురు కత్తిని ఎత్తువాడు కత్తితోనే నశిస్తాడు. ఇట్స్ నాట్ కరెక్ట్. మనకిది తగదు. మన మనుష్యులం. ప్రతీకారానికి ప్రతీకారం కాదు, కంటికి కన్ను పంటికి పన్ను కాదు. పుట్ ద బ్యాక్ స్వర్డ్, పుట్ బ్యాక్ ద స్వర్డ్. కత్తిని వరలో పెట్టు. ఎంత చక్కగా. సో వ్యభిచారమును పట్టుబడిన స్త్రీని చంపడానికి వచ్చినటువంటి ఆ పరిచర్యల్ని ధర్మశాస్త్రం ఫస్ట్ వారిని సరిచేశాడు. తర్వాత వాళ్ళు కరెక్టే కదా, మా వీపు మేము గోక్కోవాలని చెప్పాడు ప్రభు అనుకొని ఏం చేశారు, రాళ్ళు అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళి గోకుడు పారెట్టుకొని ఏం చేశారు, గోక్కున్నారు. మా వీపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవిడ వైపు చూస్తూ, అమ్మా ఎవరునూ నిన్ను శిక్షింపలేదా అన్నాడు. అప్పుడు ఏమంది ఆమె, లేదు ప్రభు అని సమాధానం ఇచ్చింది. నీకు బుద్ధి ఉందమ్మా? నువ్వు మనిషివేనా? కడుపుకి అన్నం తింటానో గడ్డి తింటానవా? చూసావా ఎంతమంది చంపడానికి వచ్చారు? నీకు బుద్ధి ఉందా? నీకేం ఇంగిత జ్ఞానం ఉందా? అలా చేయొచ్చా? ఎదో పనులు చేయొచ్చా? పాడు పనులు చేయొచ్చు అన్నాడా? ఇన్ని మాటలు ఉన్నాయా రాసి ఇక్కడ? ఇన్ని తిట్లు ఉన్నాయా? నువ్వు నేనైతే ఒక లెక్చర్ ఇచ్చేస్తాం. ఏంటి లెక్చర్? నీకు బుద్ధి ఉందా? శిక్షణ ఉందా? జ్ఞానం ఉందా? కడుపుకి అన్నం తింటానో గడ్డి తింటానో? ఇంత లెక్చర్ ఇచ్చి ఒక 45 నిమిషాలు లెక్చర్. కానీ ఈ గ్రేట్ స్కాలర్ క్రీస్తు మన ప్రభు ఒకే మాట అన్నాడు, ఏమ్మా నిన్ను ఎవరునూ శిక్షించలేదా అని అంటే ఆమంటది, లేదు ప్రభు అన్న. చాలా చక్కగా షార్ట్ డైలాగ్స్. ఇంగ్లీష్ సినిమాలు కూడా అలాగే ఉంటాయి, షార్ట్ డైలాగ్స్ పెద్దగా ఉండవు. మన దగ్గరే అంతే రాసిస్తారు, అవి కంఠస్థం చేసి చెప్పలేక చేస్తారు ఎవరు. కానీ అలాగే చాలా షార్ట్. ఏమమ్మా ఎవరునూ నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభు, నేనును నిన్ను శిక్షించను, వెళ్ళు పాపం చేయకను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆమె ఒక్కసారిగా, ఈ లోకం నన్ను ద్వేషించి నా ప్రాణాలను తీసేయడానికి ఈ లోకం నన్ను తీసుకుని వస్తే, ఈ లోకంలో అందరూ నన్ను ద్వేషించే వాళ్ళే అనుకున్నాను. కానీ నన్ను కూడా అంగీకరించి, నన్ను కూడా మన్నించి, నన్నుగా ప్రేమించే ఒక యుగ పురుషుడు ఇక్కడున్నాడు. చాలు, నన్ను ప్రేమించే మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారని ఆ రోజు ఆమె గ్రహించి, లోకం నన్ను చంపాలనుకుంది కానీ క్రీస్తు నన్ను రక్షించాడు, బ్రతికించాడు. అంటే నన్ను ప్రేమించేవాడు ఈ భూమి మీద ఉన్నాడు అని తెలుసుకొని అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? ఇక పాపము చేయకము అని చెప్పాను.
తర్వాత ఆ మాట మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అటువంటిది జరగలేదు. బిబ్లికల్ స్కాలర్స్ ఏం రాస్తారంటే, ఇక పాపం చేయకము అని చెప్పాను. అప్పటి నుండి ఆయనను ఆమె అనుసరించెను. ఏం చేసింది? వెంబడించుకుంటూ పోయింది. సరి చేస్తే పాపాత్ముణ్ణి, తప్పు చేస్తున్న వాణ్ణి సున్నితంగా శుతిమెత్తగా మనం సరి చేస్తే పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడవుతాడని ఈరోజు ఈ వ్యభిచారమును పట్టుబడిన స్త్రీ వృత్తాంతము నుండి మనం నేర్చుకోవచ్చు. గట్టిగా చప్పట్లు కొడదాం. పుణ్యాత్ములు అంటే ఎవరో కాదు, ఒకప్పుడు పాపాత్ములు. ఒకప్పుడు పాపాత్ములు. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ గాట్ ఫ్యూచర్. ప్రతి పాపాత్మునికి భవిష్యత్తు ఉంది. ఆ పాపాత్ముడు సరిదిద్దుతున్నప్పుడు సరి చేసుకుంటే. సో ఇన్ ఎవ్రీ సిన్నర్ దెర్ ఈస్ ఎ సెయింట్. ఎవ్రీ సెయింట్ వాజ్ ఎ సిన్నర్. హి హస్ గాట్ ద పాస్ట్. గతం అనేది ప్రతి పుణ్యాత్ముడికి ఉంది. సో ఆ రోజు యేసయ్య ఎంత చక్కగా సున్నితంగా ఇద్దరిని, వారిని రాళ్లతో కొట్టి చంపాలనుకున్న వారిని, పాపం చేసినటువంటి ఈమెను ఎంత చక్కగా పశుతత్వం ఉన్నటువంటి ఈ మనుషుల్ని మనుషులుగా చేసి పంపించాడు. పాపములో జీవిస్తున్నటువంటి ఈ స్త్రీని పుణ్యాత్మురాలని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనండి సున్నితంగా సరి చేసుకోవాలి. ఏమనుంది వాక్యం? అరుపులతో అవమానాలతో ఉండకూడదు సరి చేసేటప్పుడు. నీ భార్యను సరిచేసేటప్పుడు అరుపులు ఉండకూడదు, అవమానాలు ఉండకూడదు. ఎందుకంటే అరుపుల వలన అవమానానికి గురవుతాం కదా. అంతే కదండి. ఇంట్లో ఇద్దరు అలా గొడవాడుకుంటుంటే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళది ఈ తందు ఎప్పుడు ఉన్న తంతేలేండి అంటారు. కొందరు వీధిలోనే గొడవాడుకోవడానికి చూస్తారు ఇంటి బయట, కానీ కొందరు ఇంటి లోపల గొడవాడుకుంటారు. చూసారా? సో అరుపులు అవమానాలు ఉండకూడదు నువ్వు సరి చేయటంలో. అవమాన పాలవ్వకూడదు ఎదుటివాడు, అభివృద్ధి పాలవ్వాలి కదండి. మొదటి పట్టణం ఎందుకు అది ఆ సన్నివేశం తీసుకున్నానంటే, ఫిలిస్తీన్ల ప్రాంతం నుండి మందసాన్ని తీసుకుని వస్తుంటారు. మందసం తీసుకుని వచ్చేటప్పుడు చెలికెత్తలు, నాట్యం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు బూరలను ఊదుతూ నాట్యం చేసుకుంటూ తీసుకొని వస్తుంటే, దావీదు తాను పసి పిల్లాడు వలె తన ప్రభువు ముందు, ఆ మందసం ముందు లీనమైపోయి, తాను ఒక పసి పిల్లాడిలాగా పై వస్త్రాలను, మనం 2002లోనో 2003లోనో ఏదో కప్పు గెలిస్తే సౌరవ్ గంగూలీ ఏంటి బనియన్ ఇప్పి గిర్ర తిప్పాడు, అది పెద్ద న్యూస్ అయ్యింది. అలా దావీదు మందసం ముందు పసిపిల్లాడ్ల పై వస్త్రాన్ని విప్పి ఇలా ఊపుకుంటూ డాన్స్ చేసుకుంటూ వస్తుంటాడు. కరెక్ట్గా వీధిలోకి రాగానే వాళ్ళ ఇంటి ముందు నుండి మందసం వెళ్తుంటుంది. ఇంటి లోపల మేడ గదిలోన వాళ్ళ ఆవిడ పేరేంటి? ఏడిది మోకాలు ఎవలా అన్నారు? మేకాలు. ఆ మేకాలు కిటికీలు తెరిచి కిందకు చూస్తే అయ్యగారు కనిపిస్తుంటారు. ఎవరు? దావీదు వాళ్ళ ఆయన. ఏంటి అలా చూసింది?
ఆవిడ ఆయన డ్యాన్స్ చేశాడనో కోపమో, లేకపోతే పక్కన సెలికెత్తులు ఉన్నారని కోపమో తెలియదు. అసలు కూడా వదిగాల, పక్కన చలికత్తులు ఉన్నారని గల. ఎందుకంటే ఆడవాళ్ళకి అనుమానాలు ఎక్కువ. ఒక అనుమాన భార్య వాళ్ళ ఆయన పడుకుని పోయిన తర్వాత రోజు ఇక్కడ ఎముకలు లెక్కెడుతుండేదట, మా ఆయన ఈ దేవుడు ఎన్ని పీకిసాడని. అంటే దేవుడు ఎక్కడి నుంచి తీసాడు ఎముక? పక్కటెముక కదండి. ఇలా లెక్కెడుతుండేదట. ఇలా ఒకరోజు మెలకు వచ్చి ఏటే చేస్తున్నావు అన్నాడట. ఏం లేదు. ఏటి చేస్తున్నావు అని. పడుకోకుండా ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదండి. చెప్పా అంటే, దేవుడు ఒక ఎముక తీసి స్త్రీని చేశాడు కదా, ఏటో ఈ మధ్య నీకు ఎన్ని ఎముకలు లాగిచ్చాడని. సో మీకాలు మేడగదిలో నుంచి కిందకు చూసింది. పసిపిల్లాళ్ళ నాట్యం డాన్స్ వేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? నిజంగా భర్తని ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టి బాగా తిన్న తర్వాత, ఏమండి ఏంటా డ్యాన్స్ అనొచ్చు కదా. గాబా 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 మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఏమనుంది అక్కడ? నాట్యం చేసుకుంటూ వస్తూ ఉండగా ఏమనుంది వాక్యం? అక్కడ చదవండి, ఇందాక చదివినటువంటి వాక్యం. అమ్మ హ్యాపీ, వెంటనే వాక్యం తక్కన తీస్తున్నారమ్మ. చాలా సంతోషం, మీ ఫాదర్కి అభినందనలు. నిజంగా తప్పని తీశారు. చదువు తల్లి. మరొకసారి అమ్మ గట్టిగా సుష్మా స్వరాజ్ లాగా ఉండాలి పార్లమెంట్లో. సుష్మా స్వరాజ్. సౌలు కూతురు మీకాలు గవాక్షము నుండి చూచెను, దావీదు మందసం ముందు గొంతులు వేయిచు నాట్యమాడుచుండెను. మీకాలు దావీదును గాంచి యావగించుకుని అతనిని చిన్న చూపు చూచెను. జనులు మందసమును కొనివచ్చి దావీదు ముందుగానే సిద్ధము చేసిన గుడారమున ప్రతిష్ఠించిరి. రాజు దహన బలులు సమాధాన బలులు సమర్పించెను. బలులు వసిగిన పిమ్మట సైన్యములకు అధిపతి యావే పేర ప్రజలను దీవించెను. స్త్రీలనక పురుషులనక ఇశ్రాయేలులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను ఖర్జూర ఫలమును ఎండిన ద్రాక్ష పండును పంచిపెట్టెను. అంతటా అందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. దావీదు తన కుటుంబమును కూడా దీవింపవచ్చెను. సౌలు కూతురు మీకాలు అతనికి ఎదుర్కోలు చేసి, నేడు ఇజ్రాయేలు రాజు ఏంటండి ఎదుర్కోలు చేసి. ఎదుర్కోలు అంటే ఏంటి? ఎదురు వెళ్ళింది. మందసం పెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. సో తన కుటుంబాన్ని దీవించే సమయం వచ్చినప్పుడు, దీవెనకరమైనటువంటి సమయం వచ్చింది. తన ఫ్యామిలీని దేవుని మందసంతో దీవించవలసిన సమయం వచ్చినప్పుడు దీవెన పొందుకోకుండా ఎదురు వెళ్ళి ఏమంటుంది? నీకు బుద్ధుందా, సిగ్గుందా, ఒంటి మీద బట్టలు కాన్ రాకుండా వస్త్రహీనుడివై నువ్వు నాట్యం చేయడం ఏంటి, చలికత్తులతో డాన్స్ వేయడం ఏంటి, ఇది నీకు తగునా, ఈ హేయమైన కార్యం తగునా అని తిట్టడం మొదలుపెట్టింది. ఏ సమయంలో? దీవెన పొందుకోవలసినటువంటి సమయంలో. అందుకే సమయాలన్నీ శాపకరంగా మారుతున్నాయి. అంత మైమరచి దేవుని ముందు పసిపిల్లాడులా డాన్స్ చేసినటువంటి దావీదు భార్య దగ్గరకు వచ్చేసరికి నిశ్చేష్టుడైపోయాడు. అవమానకరంగా మాట్లాడింది. భార్యకు తగనండి ఇది. తన భార్య ఎక్కడ సరిచేయాలి? సంసారం గోప్యంగా ఉండాలంటే ఎక్కడ సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి? ఏమండి, ఆడవాళ్ళ వైపు చూసి చెప్తున్నారు ప్రసంగం ఫాదర్. మగాళ్ళు ఎక్కడ సరి చేసుకోవాలి? ఒక దెబ్బ కొట్టాలంటే ఎక్కడ కొట్టాలి? వీపు మీద కాదు, ఇంట్లోనే కొట్టాలి. ఇంట్లోనే వీపు మీద కొట్టాలి. ఇది చెప్పడం వీపు మీద కొట్టాలి అంటే ప్లేస్ కూడా చెప్పేస్తాను, ఆల్రెడీ పని అవుతుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత
లేదు ఆ రోజు అలిసున్నాడు కాబట్టి పడుకోనిచ్చి మరుసటి రోజు ఎప్పుడో, ఏమండి మన హోదా ఏంటి, మన హుందాతనం ఏంటి, మనం ఎలా ఉండాలి, ఏదో 2 మాటలు చెప్పాలి కదా, ఆగలేకపోతుంది. ఎందుకు అందులోన మీ ఆడవాళ్ళకి ఏది చూసినా ఆ పొట్టం నిండిపోద్ది. దేవుడు లక్కీగా మగవాళ్ళకి మాకు గురుత్వం ఇచ్చాడు. మగవాళ్ళు కొద్దిగా రహస్యాన్ని దాస్తారు. ఆడవాళ్ళకి గురుత్వం ఇచ్చి ఉంటే మొత్తం ఊర్లో ఉన్న పాపాలను ఊర్లోనే ఉన్నావు. ఆగొచ్చు కదా, ఏటి కొంపలు ఎండుకుపోతున్నాయి, ఎదురెళ్ళిపోతుంది అప్పుడే. ఏంటి, దావీదు తన కుటుంబమును దీవించుటకు, చదువమ్మా అమ్మా తల్లి నారాయణపురం అమ్మాయి ఇశ్రాయేలు కదా, రాజు ఓకే. బట్టలు కూడా విప్పి వైచి కాదు కాదమ్మా, ఆయన కుటుంబమును దావీదు తన కుటుంబమును కూడా దీవింపవచ్చాను. అన్ని కుటుంబాలను దీవించిన తర్వాత చివరిలో తన కుటుంబాన్ని దీవించడానికి వస్తున్న సమయంలో దీవెన పొందుకోవలసింది. ఏమండి, ఇక్కడ ఫాదర్ గారు నిలబడి దీవిస్తున్నారు అనుకుందాం, అందరూ తలలోంచి దీవించండి దీవించండి అని దీవెన పొందుకొని వెళ్తారు. దీవించడానికి చేతులు ఎత్తి దీవిస్తున్న సమయంలో అవతల వాడు తిడితే ఎలా ఉంటుంది? దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరం పొందుకోవలసినటువంటి ఆ సమయంలో ఆమె తన భర్తను హేళన చేస్తూ, ఏం చేయండి, రాజు అయితే ఏంటి, ఎక్కడున్నవాడు, తండ్రి దృష్టిలో ఒక కుమారుని కూడా లేడు. సమూవేలు వెళ్ళి ఈశాయి కుమారుణ్ణి ఒకరిని అభిషేకించి రాజుగా, ఇశ్రాయేలు జాతికి రాజుగా నియమించుకొని రా అని అంటే, తనకు ఉన్నటువంటి బిడ్డలందరినీ చూపించి, పెద్దవాడిని మొదలుకొని అందరినీ చూపిస్తాడు. దేవుడు అంటాడు, వీడు కాదు వీడు కాదు వీడు కాదు. చివరికి సమూవేలు అడుగుతాడు ఈసాయిని, ఈసాయి నీకు ఇంతమంది పిల్లలేనా, ఇంకెవడైనా ఉన్నాడంటే, కడగొట్టువాడు ఒకడు ఉన్నాడు, ఆడు పనికి మాలిన వాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, కడగొట్టువాడు ఆడు గొర్రెల మందలో ఉన్నాడు, బెస్ట్ సరుకు అంత ఇక్కడే ఉంది కదా, బెస్ట్ సరుకు అంత ఇక్కడే ఉంది, తుప్పు సరుకు, పనికిరాని సరుకు గొర్రెల దగ్గర ఉంది అని, నా తండ్రి దృష్టిలో కూడా నేను లేను, కానీ నా దేవుని దృష్టిలో నేనున్నాను. గొర్రెలు కాచుకుంటున్నటువంటి నన్ను తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కించిన ఈ దేవుని ముందు నేను పసిపిల్లాడిలా నృత్యం చేయడం తప్ప నేనేమైనా చలికత్తులతోటి హాస్యం చేసుకొని, లేకపోతే గిల్లుకొని గిచ్చుకొని చేశానా? ఎంత బాధ పెట్టి ఉంటుంది భర్తని. ఇందాకల వాక్యం ఉంది, ఎఫెసీలకు అరుపులతో కాకుండా, అవమానములతో కాకుండా సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. చూసారా ఎంత బాధపడి ఉంటాడు భర్త? చివరి వాక్యం ఏమనుంది? 16 నుంచి 23వ వచనం ఏంటి? ఆఖరి వచనం, సౌలు కూతురు మీకాలుకు మాత్రము చనిపోవు వరకు బిడ్డలు కలుగలేదు. అది ద రిజల్ట్. ఏంటి రిజల్ట్? భర్తను అవమానకరంగా నలుగురిలో దీవెన పొందుకోవలసినటువంటి ఆ సమయంలో అవమానకరంగా మాట్లాడి తన జీవితాన్ని శాపకరం చేసుకుంది. చచ్చే వరకు పిల్లలు పుట్టలేదు. దేవుని బిడ్డలారా, చక్కని వాక్యాలు. అవమానకరముగా, ఇంకేంటి, అరుపులతో కానీ అవమానకరముగా కానీ. సో ఎలా సరిచేయాలట? అంశం ఏంటి? సున్నితంగా సరిచేయాలి. ఇక 3వ పాయింట్ ఏంటి? సరి చెయ్యాలనుకున్నవాడు ఫస్ట్ సరిదిద్దుకోవాలి. తనను తాను సరిదిద్దుకుంటే అప్పుడు సరిచేస్తాడు. అదే కదా గాంధీ గారు చేశారు.
ఏమండి మా బాబు చాక్లెట్లు ఎక్కువ తింటుండే మిఠాయి అంటే, అయితే నేను 2 వారాల తర్వాత చెప్తానులే అమ్మ అని. 2 వారాల తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చింది. అప్పుడు అన్నాడట గాంధీ, మిఠాయి తినొద్దురా, పళ్ళు పుచ్చిపోతే మంచి ఆరోగ్యం మంచిది కాదని. అంటే ఆవిడ అన్నదట, ఈ మాట ఆ రోజు చెప్పొచ్చు కదా, 2-3 సార్లు బస్ ఛార్జీలు వేస్ట్ చేసేవా అన్నదట. 2-3 సార్లు బస్ ఛార్జీలు వేస్ట్ చేసి ఆ మాట ఆ మొక్క అప్పుడే చెప్పొచ్చు కదంటే, అది కాదమ్మా, నాకు ఈ బలహీనత ఉంది, ఈ 2 వారాలు నేను ఫస్ట్ తినడం ఆపాను, అందుకే ఇప్పుడు నీ కొడుకు చెప్పే హక్కు వచ్చింది అన్నాడు. సో సరిదిద్దాలనుకున్నవాడు సున్నితంగా సరిదిద్దాలి. ఈ మధ్య దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని ఎంత చక్కగా సరిదిద్దాలంటే, వీడిని ఒక్కడిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేసి సరిదిద్దొద్దు. నేను ఒక భయంకరమైన సంఘటన చవి చూచాను. ఒక తండ్రి, విచారణ పేరు అవన్నీ కాదు కానీ, నేను చిన్న ఫాదర్గా పనిచేస్తున్న ఒక ఊర్లో తండ్రి ఆదివారం పూట కూడా ఆ కొడుకులు ఇద్దరు గుడి నుంచి బయటకు వస్తే నాతోటి పెద్ద ఫాదర్తో కానీ, ఫాదర్ అండి వీడికి చెప్పండి, వీడు వినడం మాట, వీడు చదవడు, వీడొక్కడే మాకు తలనొప్పి, ఈ చిన్నోడు బాగా చదువుతాడండి, చిన్నోడు ఫస్టే, వీడే కొద్దిగా ఇది అని అందరి ముందు వీడే పికప్ అవడు, వీడే ఇదేవాడు, వీడే మాకు తలనొప్పి, వీడి వల్లే అని అలా మాట్లాడుతుంటే, ఎందుకు ఒకరోజు నేను చెప్పాను, బాబు నువ్వు అలాగ అనకూడదు, మంచిది కాదు, ఆ కుర్రవాడు బాధపడతాడు, వాడిలో అది ఉండిపోతుంది, నేను పనికిరానేమో అని, ఎప్పుడు అలాగ అనకవయ్యా అని అన్నాను కూడా. మీరు నమ్మరండి, తన స్నేహితునితో కలిసి బోర్డింగ్ నుంచి డిసెంబర్ 8 పండగకి 7వ తారీఖు నాడు బోర్డింగ్ నుండి పారిపోయి కొండగుడి పండక్కి వెళ్ళి తన స్నేహితుడితో కలిసి ఇద్దరు 8వ తారీఖు తెల్లవారిన 8 పండగ అయిపోయిన తర్వాత అలా లంకిలపాలెం అని ఉంటుంది, అక్కడికి వచ్చి ఇద్దరు కుర్రవాళ్ళు చెయ్యి పట్టుకొని వాళ్ళ బ్యాగులో డైరీలో మా మరణానికి ఎవరు ఇది కాదు అది కాదని లక్కీకి రాసి పెట్టి ఇద్దరు ట్రైన్ ట్రాక్ మీద తలలు పెట్టి చచ్చిపోయారు. ఆ కుర్రవాడు తన స్నేహితుడి స్థితి కూడా వాళ్ళ ఇంట్లో అదే. అంటే ఆ కుర్రవాడు వాళ్ళ తల్లిదండ్రులకి స్టెప్ అన్నమాట, మారట తల్లి దీంట్లో ఉండడం, ఆ ప్రేమను పొందుకోక ఈ కుర్రవాడితో కలిసి ఈ కుర్రవాడిని వాళ్ళ నాన్న నువ్వు పనికిరావు, నువ్వేది అది అని, అది సరిదిద్దే విధానం కాదు. నిజంగా ఆ ఇద్దరు పిల్లలు అక్కడ మాకు మళ్ళీ 9వ తారీఖున రికలెక్షన్ అవుతుంటే ఫోన్ రాగానే పరిగెత్తుకొని వెళ్ళి సమాధి కార్యక్రమాలు, పోస్ట్ మార్టం తర్వాత సమాధి కార్యక్రమాలు చేశాం, పెద్ద ఫాదరు నేను. చూశారా, అవమానకరంగా సరిదిద్దకూడదు, అరుపులతో సరిదిద్దకూడదు. యేసు ప్రభు ఎక్కడైనా దేవాలయంలో కోపం వచ్చింది, కొరడా పేనాడు, కొరడా పేని మనుషులను కొట్టలేదు, బల్లలను తోసేసాడు అంతే. అంతకు మించి ఆయన మనిషిని విచక్షణారహితం కొట్టడం కానీ అదేం చేయలేదు. కొరడా పట్టాడు కానీ బల్లల్ని తోసేయడం, అక్కడ ఉన్న పశువులను తోలాడు తప్ప. కానీ ఈ వ్యభిచారంను పట్టుబడిన స్త్రీ వృత్తాంతంలో ఎంత సున్నితంగా సరిచేశాడు, సరిదిద్దాడు, ఎన్ని జీవితాలు కాపాడాడు, ఎన్ని జీవితాలను సరిచేశాడు. సో ఇది ఈరోజు అద్భుతమైనటువంటి ఇది. సో ప్రతి ఇల్లు బాగుపడాలంటే, ప్రతి జీవితం బాగుపడాలంటే, ప్రతి జీవితానికి ఒక భవిష్యత్తు ఉండాలంటే సరిదిద్దాలి, సరిచేయాలి. కానీ అది సున్నితంగా సరిచేస్తే భవిష్యత్తు అనేది ఉంటుంది అన్నది ఈరోజు సందేశం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.